హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో టుడే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటుంది సాఫ్రాన్ పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనమాట. సో ఇది యాక్నీ కంట్రోల్ అండ్ పిగ్మెంటేషన్ కంట్రోల్ అండ్ స్కిన్ వైటనింగ్. సో దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అండ్ ఆర్గానిక్ కాబట్టి ఎలాంటి కంప్లైంట్ ఏమీ లేదు అండ్ హార్మ్ఫుల్ కూడా కాదు కాబట్టి మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ మీ అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్కి ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి. సో మీరు వాడటమే కాకుండా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇంకొందరికి మంచి యూజ్ అయితే అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్, మీరు కూడా యూజ్ చేసి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చినట్లయితే ఇలా స్క్రీన్ పైన యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా వాట్సాప్లో ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉండండి. సో ఈ క్రీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. సో క్లియర్గా అయితే చూడండి. అండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గాయ్స్, కొత్తగా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఏ క్రీమ్ వాడాలి అని చెప్పి. సో ప్రాపర్గా విజిట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు పర్చేస్ చేసుకునేటట్లయితే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అండ్ క్రీమ్ చూసినట్లయితే ఇలా అయితే ఉంటుంది. సో గాయ్స్ వచ్చేయండి, ఫుల్ రివ్యూ అయితే చూసిద్దాము. అండ్ గాయ్స్, ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గాయ్స్, ఇంకా యూజెస్ చూసుకున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమందిలో వచ్చేసేసి యాక్నీ కంట్రోల్ విత్ స్కిన్ వైటనింగ్, పిగ్మెంటేషన్ విత్ స్కిన్ వైటనింగ్ అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ది పర్ఫెక్ట్ క్రీమ్ అని చెప్పైతే అనుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే లైక్ దీంట్లో నుంచి మనకి యాక్నీ తగ్గిస్తుంది, అట్ ద టైం మనకి పిగ్మెంటేషన్ ఎవరికైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ పిగ్మెంటేషన్ అండ్ యాక్నీ తగ్గుతూ మీ స్కిన్ ఇంకా ఫేర్గా అయితే అవుతుంది. సో ఇంకా దీని బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇవి స్కిన్ వైటనింగ్, స్మూత్ అండ్ లైటనింగ్ అవుతుంది అండ్ మంచి గ్లోసీ స్కిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాక్నీ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో బెనిఫిట్స్ అయితే ఇవన్నమాట. సో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే మీరు భయపడే అంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మీకు అంత ఎఫెక్టివ్ అనేది ఏమీ ఉండదు అనమాట. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది 15 ఇయర్స్ నుంచి యూజ్ చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా పిగ్మెంటేషన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ పిగ్మెంటేషన్తో పాటుగా కూడా వైట్నింగ్ కావాలి అన్న, యాక్నీతో పాటు వైట్నింగ్ కావాలన్నా ఈ క్రీమ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ సోప్ చూసుకున్నట్లయితే సాఫ్రాన్ సోప్ బేసిక్గా అందరూ యూజ్ చేస్తారు కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మన దగ్గర న్యాచురల్ సోప్స్ వస్తున్నాయి కాబట్టి న్యాచురల్ సోప్ తీసుకోండి. ఫుల్ బాడీ ఈవెన్గా గ్లో వస్తుంది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో అండ్ ఇది వచ్చేసి 40 గ్రామ్స్ ఉంటుంది, 750 రూపీస్ అయితే ఉంటుందండి కాస్ట్ వచ్చేసేసి. సో ఇది మనకి ఈజీగా 1 మంత్ మేనేజ్ చేసేయచ్చు. దీన్ని మనము ఈజీగా ఒక 1 మంత్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. 40 గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసినప్పుడు మనకి క్రీమ్ లాగా అనిపించదు అనమాట. క్రీమ్ లాగా కాకుండా దీని ఫీల్ ఎలా ఉంటుందంటే లైక్ ఒక సిరమ్ లాగా ఉంటుంది. సో మనకి కొంచెం దీనికి కొంచెం చూడడానికి కూడా లూజ్గా అనిపిస్తుంది అనమాట. క్రీమ్ లాగా మనకి దాని టెక్స్చర్ అనేది అలా ఉండదు, కొంచెం లూజ్గా అనిపిస్తుంది. సో మనం అప్లై చేసినప్పుడు లైక్ సిరమ్ లాగా కూడా ఫీల్ అవ్వచ్చు. సో గాయ్స్, ఇంకా మెన్ అండ్ ఉమెన్ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ఓన్లీ వైటనింగ్ అనేసి అనుకున్నా కూడా దీన్ని వాడచ్చు. మాకు పిగ్మెంటేషన్ లేదు, యాక్నీ లేదు, వైటనింగ్కి వాడచ్చా అంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలా వాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ కాబట్టి హ్యాపీగా వాడచ్చు. అండ్ ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోండి. సో ఇది సమ్మర్ కాబట్టి మీకు ఇంకా సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం. ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళకి SPF అనేది 50 తీసుకోండి. స్కిన్ని బట్టి సన్ స్క్రీన్ని చూస్ చేసుకోండి. ఆయిలీ వాళ్ళు ఏది యూజ్ చేయాలి, కాంబినేషన్ టు డ్రై ఎవరు ఉంటారో వాళ్ళకి చక్కగా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే సన్ స్క్రీన్ని మీరు చూస్ చేసుకోండి. అలా అయితే మీ స్కిన్ చక్కగా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ బ్లాక్ అవ్వకుండా, పిగ్మెంటేషన్ హెవీ అవ్వకోకుండా ఇట్లాంటి అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరైతే ప్రొటెక్ట్ చేసుకుంటే ఈ సమ్మర్లో మీ స్కిన్ కూడా పిగ్మెంటేషన్ తగ్గి వైట్నింగ్ అవుతూ యాక్నీ కూడా తగ్గి హ్యాపీగా ఉంటుంది స్కిన్ అంతా కూడా. సో గాయ్స్, కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. నో COD, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అండ్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నా రిప్లై అనేది మీకు వస్తుంది.
ఓన్లీ డౌట్స్ కోసం అయితే వాట్సాప్ వరకు రాకండి. సో ఇన్ కేస్ మేము పర్చేస్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ క్రీమ్ని అనుకున్నట్లయితే హ్యాపీగా వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ త్వరలోనే కాస్ట్ పెరగబోతుంది. ఇప్పుడు 750 కదా, 100 రూపీస్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా వాడే వాళ్ళు కూడా కొన్ని ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది అన్న అప్డేట్ అయితే దీనికి ఉంది. సో అప్డేట్ వచ్చింది కానీ ప్రైస్ పెరగలేదు, నేను అందుకే ఇప్పుడు 750 చెప్తున్నాను. ఇన్ కేస్ పెరిగితే 850 అవుతుంది ప్రైస్ అనేది. ఓకే, సో మీకు కూడా ఈ ఫెయిర్నెస్ క్రీమ్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గాయ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇది వాడేటప్పుడు మనము ఎలా వాడాలి అన్నది మనకి వచ్చే మేజర్గా డౌట్, అసలు ఎలా హౌ టు యూజ్ అని చెప్పేసి. సో ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసేసేయండి. నైట్ మాత్రమే, అంటే మీరు ఇంకా స్లీప్లోకి వెళ్తాము అనే ముందు మాత్రమే యూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే లైక్ మీరు స్లీప్లోకి వెళ్ళక ముందే ఈ క్రీమ్ని మొత్తం కూడా అప్లై చేసుకున్నారంటే స్వెట్టింగ్ వచ్చేసి స్కిన్ అంతా అప్సెట్ అయ్యి బ్లాక్ అవుతారు. సో అలా చేయకండి. ఇంకా మేము పడుకుంటాము అన్న ముందు మాత్రమే స్కిన్కి ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. లేయర్ లాగా అంటే డార్క్గా కాదండి, చాలా థిక్గా అప్లై చేసుకుంటారు, అలా కాదు, నార్మల్గా అప్లై చేసేసేయండి. ఫేస్, నెక్, ఇయర్స్, బ్యాక్ నెక్ యూస్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా కవర్ చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఇక్కడ ఫేర్గా అండ్ ఇక్కడ బ్లాక్గా అలా కనిపిస్తారు. ఈవెన్గా గ్లో రావాలి అంటే మొత్తం యూస్ చేసుకోండి. సో అలా అప్లై చేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసేయాలి. సన్కి ఎక్స్పోజ్ అవ్వకముందే మీ ఫేస్ వాష్ని కంప్లీట్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ డేలో ఎలా ఉంటుందో అలా అన్నీ యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా యూస్ చేయండి. 1 వీక్లో మీకు ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ ప్రాపర్ రిజల్ట్ రావడానికి మాత్రం 3 to 4 వీక్స్ అనేది టైం పడుతుంది అనమాట. సో ఇదొకటి మీరు చూసుకోండి, ఎందుకంటే రిజల్ట్ ఎన్ని డేస్లో వస్తుంది అన్న డౌట్, ఎలా వాడాలి అన్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఈ వీక్ గివ్ అవే విన్నర్ ఎవరు అన్నది స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టినట్లయితే మీకు మంచి ఫ్రీ గిఫ్ట్ అనేది ఫ్రీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మాకు కూడా ఇలాంటి ఫ్రీ గిఫ్ట్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోస్ని. అండ్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో గాయ్స్, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి ఈ క్రీమ్ గురించి. అండ్ నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా కొన్ని వీడియోస్ అనేది ఇస్తాను రిలేటెడ్, అంటే సన్ స్క్రీన్ ఏంటి, సోప్, దీనికి రిలేటెడ్గా నేను ఇస్తాను. సో అవి ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.